అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్వల్. ముందుగా మీ అందరికీ రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి మరియు హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు. హయగ్రీవ స్వామి ఎవరు? హయగ్రీవ జయంతి ప్రత్యేకత ఏమిటి? ఆ రోజున ఏం చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ప్రతి ఒక్కరికి తెలుసు. అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముళ్ళ అనురాగాలకు ప్రతీకగా మన హిందువులంతా ఆ రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. రాఖీ అనగా రక్షణ బంధము. సోదరీమణులు తన సోదరులు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ సోదరీమణులు సోదరులకు బొట్టు పెట్టి పవిత్రమైన రాఖీని మణికట్టుకు కట్టి మిఠాయి తినిపిస్తారు. ఇక సోదరులు తన సోదరీమణులకు అండగా రక్షణగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ ఈ రాఖీ పండుగ. ఈ రాఖీ పండుగ వేడుక ఇప్పటిది కాదు, మన పురాణాల నుంచి ఉంది. పురాణాల ప్రకారము దేవతలకు అసురులకు యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఇంద్రాణీదేవి తన భర్తను అసురుల నుంచి కాపాడమని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటుంది. శ్రీ మహావిష్ణువు సలహా మేరకు ఇంద్రదేవుడికి మణికట్టుకి ఒక పవిత్రమైన దారాన్ని కట్టి యుద్ధానికి సాగనంపుతుంది. అలా విజయోత్సాహంతో తిరిగి వస్తాడు ఇంద్రదేవుడు. అప్పటి నుంచి ఈ రక్షాబంధన వేడుక ప్రారంభమయ్యింది. ఇక మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని సంహరించేందుకు సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు. ఆ సమయంలో అనుకోకుండా చేతి వేలికి గాయమైతే ఆ గాయాన్ని చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగును చింపి కన్నయ్య వేలికి రక్షగా చుట్టుతుంది. తదనంతరం సభలో కౌరవుల వల్ల అవమానం ఎదుర్కొంటున్న సమయంలో ద్రౌపదికి కృష్ణుడు అండగా నిలిచారు. అసురుల రాజైన బలిచక్రవర్తి భూలోకాన్ని ఆక్రమించినప్పుడు అందరినీ రక్షించేందుకు విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి వామనుడి అవతారంలో భూలోకానికి వస్తాడు. అదే సమయంలో లక్ష్మీదేవి బ్రాహ్మణ యువతి రూపంలో బలిచక్రవర్తి వద్దకు వచ్చి పవిత్రమైన దారాన్ని చేతికి కట్టి తాను ఎవరో వివరించి తన భర్తను వైకుంఠానికి పంపాల్సిందిగా కోరుతుంది. అప్పుడు బలిచక్రవర్తి ఆమె కోసం రాజ్యాన్ని వదిలి విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళమని కోరతాడు. ఇక వినాయకుడి కోరిక మేరకు పరమేశ్వరుడు తన దివ్య తేజస్సుతో సంతోషీమాతను సృష్టించి సంతోషీమాతచే గణపతి చేతికి రక్షాబంధనం కట్టించారు. ఇక చరిత్రలోకి వెళ్తే అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు అయిన పురుషోత్తముడి యొక్క ధైర్య సాహసాల గురించి తెలుసుకొని సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ ఓడిపోతే చంపవద్దని కోరుతుంది. అలా విశ్వ విజేతగా మారాలన్న కోరికతో అలెగ్జాండర్ పురుషోత్తముడితో యుద్ధం చేస్తున్న సమయంలో ఓడిపోతాడు. అంతమొందించే అవకాశం వచ్చినా పురుషోత్తముడు తన చేతికి ఉన్న రాఖీని చూసి చంపకుండా వదిలిపెడతాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. అందుకే ఈ రోజున అన్నా తమ్ముళ్ళ క్షేమం కోరుతూ సోదరీమణులు రాఖీ కడితే అక్కా చెల్లెళ్లకు అండగా ఉండే భరోసాను ఇస్తారు సోదరులు. శ్రావణ పౌర్ణిమను జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. జంధ్యం అనేది హిందూ సాంప్రదాయంలో ఉపనయనం కార్యక్రమంలో ధరించే పవిత్రమైన దారము. దీనిని యజ్ఞోపవీతం అని కూడా అంటారు. కొంతమంది ఈ ఉపనయనాన్ని ఒడుగు అని కూడా అంటారు. వివాహం కానివారు 3 పోగుల జంధ్యాన్ని ధరిస్తారు. దీనికి ఒంటిముడి ఉంటుంది. ఈ 3 పోగులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు ప్రతీకలుగా చెబుతారు. వివాహం అయిన వారు 3 ముడులు ఉన్న 9 పోగుల యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. 9 పోగులలో వరుసగా ఓంకారము, నాగదేవతలు, సోమదేవత, పితృదేవతలు, బ్రహ్మదేవుడు, వాయుదేవుడు, సూర్యుడు, మిగతా దేవతలు కొలువై ఉంటారు. ఉపనయనం అయిన వారు జంధ్యాన్ని ధరించేవారు ఈ శ్రావణ పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి గాయత్రి మంత్రాన్ని పఠించి కొత్త జంధ్యాన్ని ధరించి పాతదానిని విసర్జిస్తారు. అందుకే ఈ రోజును జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ శ్రావణ పౌర్ణమి రోజున మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే హయగ్రీవ జయంతి. మహావిష్ణువే అలా ఓ విశిష్టమైన అవతారాన్ని దాల్చాడు. మరి విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవ స్వామి జ్ఞానమునకు, వివేకానికి, వాక్కుకు, బుద్ధికి మరియు అన్ని విద్యలకు దేవుడుగా పూజిస్తారు. హయము అనగా గుర్రము, హయగ్రీవుడు అనగా గుర్రం తల కలవాడు అని అర్థం. తెల్లని మానవ శరీరము, గుర్రం తల, 4 చేతులు ఉంటాయి. పై 2 చేతులలో శంఖం, చక్రం ఉంటే క్రింద కుడివేళ్ళు జ్ఞానముద్రలో అక్షరమాలను కలిగి ఉంటాయి. ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది. అయితే హయగ్రీవునికి గుర్రపు తల ఉండటానికి ఒక కారణం ఉంది అని మన పూర్వీకులు చెబుతుంటారు.
పూర్వం గుర్రం తలతో హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. కశ్యప మరియు ధనువుల కుమారుడు. ఆది పరాశక్తిని పూజించి తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరం కోరుకుంటాడు. అప్పుడు అమ్మ అది సృష్టికి విరుద్ధము, అలా కుదరదు అని చెప్పగా, అయితే హయగ్రీవుడు కొంచెం తెలివిగా ఆలోచించి నాలా గుర్రం తలతో ఉన్నవాడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించేలా వరం కోరుకుంటాడు. అమ్మ సరే అని చెప్పి అంతర్ధానం అవుతుంది. అప్పుడు హయగ్రీవుడు మనిషి శరీరానికి గుర్రపు తల ఉండే జీవి సృష్టిలో ఎక్కడా ఉండదని తలచి సర్వలోకాలను వేధించేవాడు. అప్పుడు దేవతలంతా విష్ణువు దగ్గరకు వెళ్ళగా అప్పటికే రాక్షస సంహారం చేసి అలసిపోయి బాణం ఎక్కుపెట్టి ఉన్న ధనుస్సు మీదనే తల ఆనించి సేద తీరుతున్నాడు విష్ణుమూర్తి. ఎంతకీ లేవకపోయేసరికి శివుని ఆలోచన మేరకు ఇంద్రుడు చెదపురుగును పంపగా వింటినారిని కొరికింది. ఊహించని విధంగా ఎక్కిపెట్టి ఉన్న వింటినారి తెగడంతో బాణం అతివేగంగా విష్ణుమూర్తి యొక్క తలను శరీర భాగాన్ని వేరు చేస్తూ దూసుకుపోయింది. ఆ బాణం వేగానికి తల ఎగిరి సముద్రంలో పడిందంట. దేవతలంతా ఎంత వెతికినా దొరకకపోయేసరికి దేవతలందరూ ఆది పరాశక్తిని స్తుతించారు. అప్పుడు అమ్మ ప్రత్యక్షమై ఏదైనా గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమంది. అలా దేవతలు గుర్రపు తలను అతికించగా హయగ్రీవ అవతారం మరియు రాక్షస సంహారం జరిగింది. అమ్మవారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తులను, సామర్థ్యాలను గుర్రం తలగల శ్రీ మహావిష్ణువుకు దారపోశారు. ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా, జ్ఞాన ప్రదాతగా పూజలు అందుకుంటున్నారు. అయితే దేవతలందరూ విష్ణు హత్యా పాతకం చేశామని బాధపడుతూ ఉంటే అప్పుడు విష్ణుమూర్తి ఇదంతా హయగ్రీవుణ్ణి చంపడంలోనే భాగమని, అంతా మాయని, తప్పేమీ లేదని చెప్పగా, ఓ విష్ణుమాయ మరియు ఆది పరాశక్తి ఆలోచనయే అని తలచి దేవతలంతా సంతోషించారు. ఇది దేవీ శక్తిని, శ్రీ మహావిష్ణువు తత్వాన్ని తెలియచేస్తుంది. స్వామివారు హయగ్రీవ రూపం ధరించిన రోజే ఈ శ్రావణ పౌర్ణమి. మరి ఈ శ్రావణ పౌర్ణమి నాడు లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుణ్ణి పూజించడం వల్ల జ్ఞానము, వివేకము, జ్ఞాపక శక్తి పెరుగుతాయని, అలాగే విజయం లభిస్తుందని చెబుతారు మన పెద్దలు. హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ ఆయనలో సకల దేవతలు కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. సూర్యచంద్రులు కళ్ళుగా, దేవతలు ఎముకలుగా, అష్టవసువులు పాదాలుగా, అగ్ని నాలుకగా, బ్రహ్మ వాక్కుగా, ఇలా ఆయనలోని అణువణువు సర్వదేవతామయం. మరి అలాంటి హయగ్రీవుణ్ణి ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది. కొంతమంది ఈ రోజును శుభప్రదంగా తలచి అక్షరాభ్యాసం కూడా చేస్తారు. మరొక కథనం ప్రకారం హయగ్రీవుణ్ణి జ్ఞాన ప్రదాత అని ఎందుకు అంటారంటే, ఒకసారి మధుకైటబులు అనే రాక్షసులు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగిలించారంట. అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తిని వేడుకోగా విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని దాల్చి ఆ మధుకైటబులను వధించి వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చారంట. వేదాలు జ్ఞానానికి, వివేకానికి చిహ్నాలు. వేదాలను రక్షించాడు కాబట్టి హయగ్రీవుణ్ణి జ్ఞాన ప్రదాతగా భావిస్తారు. ఈ శ్రావణంలో వచ్చే పౌర్ణమి రోజున వేదాలను తెచ్చి బ్రహ్మకు ఇచ్చారు కాబట్టి ఈ రోజును హయగ్రీవ జయంతిగా కూడా పిలుస్తారు. కావున హయగ్రీవ జయంతి అయిన శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవ స్తోత్రాన్ని కానీ, అష్టోత్తర శతనామావళిని కానీ పఠించాలి. మరి ఏది కుదరకపోతే చదవాల్సిన శ్లోకము జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అనే మంత్రాన్ని పఠించి హయగ్రీవునికి ఇష్టమైన తెలుపు రంగు పూలు, యాలకులతో చేసిన మాల, శనగల నైవేద్యం సమర్పించి ఆయన అనుగ్రహం పొందాలి. కావున సోదరీమణులు ఈ శ్రావణ పౌర్ణమి రోజున సోదరుల యొక్క శ్రేయస్సు కోరుతూ రక్షాబంధనాన్ని కట్టి, జంధ్యాలు మార్చుకునేవారు జంధ్యాలు మార్చుకొని, తర్వాత హయగ్రీవుణ్ణి స్తుతించి హయగ్రీవుని యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను. అందాక సెలవా మరి. ధన్యవాదములు.